హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇంట్లోనే సింపుల్గా పెళ్ళిళ్ళలో అలాగా గోంగూర పెడతారు కదా, అది ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఆ గోంగూర పచ్చడి ఈ వీడియోలో చూసేయండి. దీనికోసం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే కొంచెం చింతపండు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 చిటికెడు మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 10 ఎండుమిరపకాయలు. మీరు కారంగా ఉండే పని అయితే 6 తీసుకోండి, ఎండుమిరపకాయలు సరిపోతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో ఇవన్నీ బాగా వేయించుకోవాలి, సిమ్లో ఉంచి వేయించుకోవాలి. ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం చింతపండు, అలాగే 1 ఎండుమిరపకాయలు, ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చింతపండు వేయటం వల్ల మనకి కొంచెం రెస్టారెంట్ స్టైల్లో వస్తుందన్నమాట టేస్ట్ అనేది. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. అలాగే అదే ప్యాన్లోకి ఇంకో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసాం కదా, 4 పచ్చిమిరపకాయలు వేస్తే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. ఈ పచ్చిమిరపకాయలు అలాగే గోంగూర కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి, ఈజీగా చేసేయచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇలా సిమ్లో ఉంచి గోంగూర అంతా మగ్గించుకోవాలి. నేను సెకండ్ టైం చేస్తున్నానండి, చాలా బాగుంది గోంగూర పచ్చడి. అందుకని చెప్పేసి ఒకసారి వీడియో చేసి పెడదామని చెప్పేసి వీడియో తీస్తున్నాను. మనకి సేమ్ పెళ్ళిళ్ళల్లో అలాగే వేస్తారు కదా, సేమ్ అదే ఫ్లేవర్, అదే టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఆకంతా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకుందాం. మీకు రోలు ఉంటే రోట్లో అయినా నూరుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నాకు రోలు ఉన్నా కానీ దంచడానికి లేదనమాట, అందుకని మిక్సీలో వేస్తున్నాను. చూసారా, ఆకంతా బాగా దగ్గరగా అయిపోయింది, వాటర్ అంతా ఇంకిపోయి. ఈ విధంగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి మనం వేయించుకున్నాము అన్నీ వేసుకొని ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం పౌడర్లా చేసుకోవాలి. అంటే మెత్తని పౌడర్లా కాదు, కొంచెం కచ్చాపచ్చగా పౌడర్ చేసుకోవాలి బరక్గా. గోంగూర కూడా వేసుకొని మిక్సీ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి 1 ఉల్లిపాయ, చిన్న మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకొని ఒక పల్స్ ఇచ్చి ఆపేయాలి. ఇలా ఉల్లిపాయ వేయటం వల్ల గోంగూరలో చాలా బాగుంటుంది. తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లిపాయలు ఇలా దంచి వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. అలాగే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ గోంగూరను కూడా వేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ గోంగూర అప్పటికప్పుడు టేస్ట్ కన్నా తర్వాత రోజు తింటే చాలా బాగుంటుంది, అంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి.